కృష్ణ రూపాయ నమశివాయ. పెద్దలకి పిన్నలకి అస్తమాను వచ్చే ఒక సమస్య ఉంది. అదేమిటంటే చిత్త స్థిరత్వం లేకపోవడం. ఇది జీవితంలో 3 సార్లు మంది చాలా బాధ పెడుతూ ఉంటుంది. మొట్టమొదటి ఏమిటంటే పిల్లల విషయంలో చాలా మంది తల్లిదండ్రులు చూస్తూనే ఉంటారు కదా, ఏమిటంటే పిల్లలు తెలివైన వాళ్ళు ఉంటారు కానీ ఒక్క నిమిషం కూడా పుస్తకం దగ్గర కూర్చోరు. ఇటు వెళ్తారు అటు వెళ్తారు, అసలు స్థిరత్వం ఉండదు. ముఖ్యంగా పరీక్షలకు ముందైతే ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడే విషయం ఇది. అంతేనా? ఎలాగ వాళ్ళకి ఆ స్థిరత్వం తెప్పించటం? ఇంకా రెండవది, కొంతమంది పెద్ద అయ్యాక చదువుకుందాం అనుకుంటారు, ఏదో పెళ్ళై పిల్లలు పుట్టాక మళ్ళీ చదువుకుందాం అని. లేకపోతే కొంతమంది ఏదో కొత్తది నేర్చుకుందాం అనుకుంటారు, ఒక క్రీడ కావచ్చు, లేకపోతే ఒక విద్య కావచ్చు, ఏదో పెయింటింగ్ నేర్చుకుందాము, సంగీతం నేర్చుకుందాము, లేకపోతే సంస్కృతం నేర్చుకుందాము అని. కానీ దానిపైన స్థిరత్వం ఉండదు, ఆ పట్టుదల రాదు, ఆ స్థిరత్వం ఉండదు. ఎంతసేపు కూడా మనసు పక్కకి లాగేస్తుంది. ఇంకా మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే పూజలో కానీ ధ్యానంలో కానీ కూర్చుంటే మనస్సుకి స్థిరత్వం ఉండదు. మనస్సు అటు ఇటు పోతూ ఉంటుంది, లేకపోతే రాకూడని పాడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంతేనా? ఈ 3 సమస్యలతో బాధపడని ఇల్లు అంటూ ఉండదు. ఏదో ఒక సమస్య అయినా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అంతేనా? వీటిని ఎలా పోగొట్టుకుంటారు? ఇవి మందుల వల్ల తగ్గుతాయా చెప్పండి? మరి ఎలాగా అంటే దానికి దత్తాత్రేయ స్వామి ఇచ్చిన 5 శ్లోకాలు ఉన్నాయి. తేలికైన శ్లోకాలు, 5 శ్లోకాలు. ఆ శ్లోకాలని ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. మొట్టమొదట శ్లోకాలు నేర్చేసుకుందాం, తర్వాత వాటి వివరాలు చెప్తా. అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాధిదేవత్వం మమ చిత్తం స్థిరీకురు. శరణాగత దీనార్త తారకాఖిలకారక సర్వపాలక దేవత్వం మమ చిత్తం స్థిరీకురు. సర్వమంగళ మాంగళ్య సర్వాధివ్యాధిభేషజ సర్వసంకటహారిస్త్వం మమ చిత్తం స్థిరీకురు. స్మర్తృగామీ స్వభక్తానాం కామదోరిపునాశనః భుక్తిముక్తిప్రసత్వం మమ చిత్తం స్థిరీకురు. సర్వపాపక్షయకరస్తాపదైన్య నివారణః యోభీష్టదః ప్రభుః సత్వం మమ చిత్తం స్థిరీకురు. ఇవి 5 శ్లోకాలు. ఈ 5 శ్లోకాలు కానీ రోజు శ్రద్ధగా చేయగలిగితే కనుక అప్పుడు చిత్తం స్థిరంగా నిలుస్తుంది అని ఒక మహనీయుడు చెప్పారు. ఎవరండి ఇంతకీ శ్లోకాలు ఇచ్చింది అంటే మీ అందరికీ వాసుదేవానంద సరస్వతి స్వామి తెలుసా? ఇదిగో ఇక్కడ చూపిస్తుంది. ఆయన్నే తెంబే స్వామి అని పిలిచేవారు. ఈ కలియుగంలో ఒకానొక దత్తాత్రేయ అవతారం. ఆయన సాక్షాత్తు శృంగేరి పరమగురువులే అయం హి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయో సమమ్యతి అని ఆయన కీర్తించారు. అంతటి మహనీయులైన దత్తాత్రేయుడు తన ఉపాసనా రహస్యాల్ని మనకు అందించడానికి కిందకి దిగొచ్చిన స్వరూపం. వారు చిత్తస్థిర స్తోత్రం అని ఒకటి ఇచ్చారు 5 శ్లోకాలతో. అవే 5 శ్లోకాలు. నేను నేర్చేసుకున్నాం కదా చాలు అనుకుంటే ఇక్కడ ఆపేయండి. లేదు, అసలు వీటి అర్థాలు ఏమిటి, నేను మీకు ఎందుకు చెప్తున్నాను, ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఈ మధ్య. అవన్నీ తెలుసుకోదలుచుకుంటే కనుక మిగతా వీడియో చూడండి. ఇంతకీ ఏమిటంటే ఒక 2-3 నెలల క్రితం మా ఇంటికి ఎవరో తెలుసున్న వాళ్ళు కుర్రాన్ని తీసుకొచ్చారు. ఎవరో బంధువుల ద్వారా వచ్చారనమాట. వాళ్ళకి ఏదో సమస్య వస్తుంది అంటే, అమ్మ నాకు సమయం లేదు, మీరు కావాలంటే ఫోన్లో చెప్పండి అని అడిగా చివరికి. అంటే లేదండి ఒక్కసారి కలవాలి, పావుగంట అయినా అని చెప్పి తీసుకొచ్చారు. బాబోయ్, అసలు ఆ పిల్లవాడు ఉన్నాడు 6-7 సంవత్సరాలు. సోఫాలు ఎక్కేస్తాడు, మంచాలు ఎక్కేస్తాడు, విగ్రహాలు పడగొట్టేస్తాడు, ఇంకా మేడమెట్లు ఎక్కేస్తూ ఉంటాడు. ఎక్కడ పడిపోతాడో తెలియదు, ఎవరిని కొట్టేస్తాడో తెలీదు, అల్లకల్లోలం చేసి పాడేశాడు అంతే. నేను ఇంకా పట్టుకోలేక, ఎందుకంటే మా ఇంట్లో విగ్రహాలన్నీ మాకు ప్రాణం. మా పిల్లలు చిన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా చక్కగా ఆడుకునేవారు తప్ప ఏది పాడి చేసేవారు కదా, అల్లరి చేసేవారు కాదు అసలు. అలాంటివి చూసి ఇది చూసేసరికి అసలు నేను సుశీల కంగారు పడిపోయా. ఆ విగ్రహాలని కాచుకోలేక చివరికి అతను పట్టుకుని ఆ కుర్రాడిని, అమ్మ ఇంతకీ మీరు దేనికి వచ్చారు చెప్పండి అమ్మా, ఫోన్లో చెప్పాల్సింది అసలు అన్నా. అనేసరికి వాళ్ళు దీనికోసం వచ్చామండి, మీకు ఒకసారి ప్రాక్టికల్స్ చూపిద్దామని అన్నారు. ఓరి బాబోయ్, నేనే దొరికాను రా బాబు మీకు. అది ఏమిటి అసలు ఇది అంటే, ఇంట్లో కొంతమంది గారం చేస్తారు పెద్దవాళ్ళు ఉండే ఇంట్లో. దాంతోపాటు అతనికి ఏదో హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని ఏదో ఉన్నట్టుగా డాక్టర్లు చెప్పారు అని చెప్పారు. ఏం చేస్తాం ఇంకా. అప్పుడు నాకు ఇది స్ఫురణలోకి వచ్చి, సరేనమ్మా మీరు రోజు ఆ కుర్రవాడిని పక్కన కూర్చోబెట్టి ఇది చదవండి బలవంతంగా. ఆయన కొన్నాళ్ళకి అతనికి నోరు వస్తే చదివించండి ఏదో ఒకటి చేసి, అప్పుడు మార్పు వస్తుంది అని చెప్పాను. చేసేసరికి ఒక నెలన్నర చేసేసరికి మెల్లిగా మార్పు రావడం మొదలుపెట్టింది అని ఆ తల్లి వీడియోలు పంపించింది నాకు. ఆ వీడియో చూస్తే అసలు నేను ఊహించలేకపోయాను.
బుద్ధిగా కూర్చుని ఏదో చదువుకుంటూ ఏదో బొమ్మలు గీసుకుంటున్నాడు. అది చూసి అమ్మయ్య నాకు తుఫాన్ నుంచి రిలీఫ్ వచ్చినట్టు అయింది చూసేది. దత్త సాంప్రదాయంలో ఉన్న సాధకులకైతే సుపరిచితం ఈ స్తోత్రం, అందుకని మీకు చెప్పాలనిపించి చెప్తున్నా. సరే, ఇప్పుడు వీటి అర్థాలు క్లుప్తంగా చెప్తా మీకు. అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే అంటే అనసూయాదేవికి అత్రి మహర్షికి పుట్టిన ఆయన దత్తాత్రేయ స్వామి. ఆయన మహామతిట అంటే మహాబుద్ధిమంతుట. ఆయన అంత బుద్ధిమంతుడు కాబట్టి చదివితే మనకి బుద్ధిని ఇవ్వగలడు, అంతే కదా. ఎవరైనా ధనవంతుడైతేనే మనం ధనం అడిగితే ఇస్తాడు, అలాగే ఆయన మహామతి, అందుకనే మనకి మతినిస్తాడు. తర్వాత సర్వదేవాధిదేవత్వం మమ చిత్తం స్థిరీకురు, అన్ని దేవతల స్వరూపంలో ఉన్నవో స్వామి నా చిత్తాన్ని స్థిరంగా చెయ్యి. ఇంకా రెండో శ్లోకం, శరణాగత దీనార్త తారకాఖిలకారక సర్వపాలక దేవత్వం మమ చిత్తం స్థిరీకురు. శరణాగతులైన దీనులు ఆర్తులు వీళ్ళందరినీ తరింపజేసేసేవాట, దాటించేసేవాట. అలాగే అఖిలకారక అన్నిటిని సృష్టించగలిగిన వాట, సర్వపాలక దేవత్వం అన్నిటిని పాలించేవాట. స్వామి యొక్క లక్షణాలన్నీ చెప్తున్నారు ఇక్కడ. మూడోది సర్వమంగళ మాంగళ్యం సర్వాధివ్యాధి భేషజ సర్వ సంకటహారిస్త్వం మమ చిత్తం స్థిరీకురు. మంగళాలకే మంగళమైన వాట స్వామి. అలాగనే ఆధివ్యాధులకి భిషక్ అంటే డాక్టర్. ఆయన ఆధివ్యాధులు అంటే అర్థం ఏమిటంటే ఒకటి భౌతికమైన వ్యాధులు, రెండవది మానసికమైన వ్యాధులు. చూడండి, రెండిట్లో ఏదున్నా సరే మనం పూజలోనో ధ్యానంలోనో ఉపాసనలోనో స్థిరంగా కూర్చోలేము. ఏ కడుపు నొప్పి ఉందనుకోండి కూర్చోగలమా పూజలోనూ? అలాగే మానసికమైన వర్రి ఏదైనా ఉందనుకోండి కూర్చోగలమా? మనస్సు స్థిరంగా ఉండదు. ఇక్కడ ఈ పదాలు ఎందుకు పెట్టారు అంటే ఆ శక్తితో అటువంటి వ్యాధులు పోయి స్థిరత్వం వస్తుంది అని. అలాగే సర్వ సంకటహారిత్వంట, మనకి సంకటాలు విఘ్నాలు ఇవన్నీ తెలుసు కదా, వీటి వల్లే ఏదైనా కంటిన్యూస్ గా చేద్దాము అంటే కుదరదు. మనకి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. పిల్లల చదువేనా అంతే, మన సాధనేనా అంతే, వాటన్నిటిని కూడా తొలగించేవాడు. చూడండి, పదాలన్నీ కూడా ఏవైతే మన ట్రీట్మెంట్కి అవసరమో వాటన్నిటిని తీసుకొచ్చి పెట్టారు మహానుభావుడు. ఇంకా నాలుగవది స్మతృగామి స్వభక్తానాం కామదోరిపునాశన. స్మతృగామి అంటే పిలవగానే అనుగ్రహించే స్వామి. అలాగే స్వభక్తుల యొక్క కామాది శత్రువులని నాశనం చేస్తాట. చూడండి, కామము క్రోధము ఈ అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, మదం మాత్సర్యం ఇవన్నీ సామాన్యంగా పూజలో కూర్చుంటే చూడండి కొంతమందికి రాకూడనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు పూజ చేయడానికి చాలా గిల్టీగా అనిపిస్తుంది. అలాగనే కొంతమందికి విపరీతమైన క్రౌర్యం కానీ అహంకారం కానీ ద్వేషం కానీ ఉందనుకోండి. ఇప్పుడు ఎవడి మీద ద్వేషం ఉండి వాడిని ఎలాగైనా నాశనం చేసేయాలి, వాడి పేరు వచ్చి పైకి వస్తున్నాడు, ఎలాగ వాడి కాలు పుచ్చుకుని ఆగేయడం అని మనసులో ఉందనుకోండి. పూజలో కూర్చున్నా సరే ఆ దిక్కుమాలమే గుర్తొస్తాయి తప్ప పూజ మీద మనస్సు నిలవదు. అరిషడ్ వర్గాల్ని నాశనం చేసే స్వామి అలాంటివన్నీ క్లియర్ ఆఫ్ చేసేసి నా చిత్తాన్ని స్థిరం చెయ్యి. ఎంత చక్కగా చెప్తున్నారు. ఆ పదాలన్నీ ఏవో ఎడ్జెక్టివ్స్ లా ఉంటాయి, కానీ వాటి వెనకాల ఇంత డెప్త్ ఉంది. భుక్తి ముక్తి ప్రదహ అంటే భుక్తిని ముక్తిని ప్రసాదించేవాట. చూడండి, ఎప్పుడైనా సంపాదనే కష్టంగా కుటుంబం గడవడమే కష్టంగా ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా పూజలో కూర్చున్నా సరే మనస్సు నిలవదు. ఎంతసేపు కూడా అయ్యో ఇంకేం చెయ్యాలి అని ఉంటుంది. అవన్నీ ఇచ్చే స్వామి ఆ సమస్యలన్నీ తీరిస్తే చిత్తం ఆటోమేటిక్ గా స్థిరమైపోతుంది, అంతేనా. ఆఖరి శ్లోకం సర్వ పాపక్షయకరుడుట తాపాలని దైన్యాన్ని అన్నిటిని నివారించి అభీష్టాల్ని ప్రసాదించే స్వామి నా చిత్తాన్ని స్థిరం చెయ్యి. ఈ స్తోత్రం చదివితే అభీష్టం ఏమిటి అంటే చిత్తాన్ని స్థిరం చేయి. అందుకే ఆఖరి శ్లోకంలో అభీష్టాల్ని ప్రసాదించే స్వామి అని చెప్పారు. ఇది సామాన్యంగా మీరు చూస్తే ఇంకొక 6వ శ్లోకం ఒకటి ఉంటుంది, యయేతత్ ప్రియత శ్లోక పంచకం అని. అదేమిటి అంటే దీని ఫలశ్రుతి, అది చదవాల్సిన అవసరం లేదు. కానీ అందులో ఏం చెప్పారంటే ఈ 5 శ్లోకాలని ఎవరు పఠిస్తారో వాళ్ళ చిత్తం స్థిరం అవ్వడంతో పాటు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది అని. ఎంత తేలిగ్గా ఉన్నాయి 5 శ్లోకాలు. అందుకని పిల్లలకి నేర్పండి, మీరు కూడా నేర్చుకోండి. దీనివల్ల కొన్ని కుటుంబాలైనా ఈ సమస్య నుంచి బయటపడితే మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. మీ అందరూ ఆనందంగా ఉన్నారనుకోండి, అది మాకు అన్నిటికన్నా సంతోషదాయకమైన విషయం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.